సో పుష్ప 2లో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. బికాస్ పుష్ప 1 వచ్చేసి ప్రపంచం మొత్తాన్నే అలా కుదిపేసి కూర్చోబెట్టిన సినిమా. అనుకోకుండా డామ్ అని పేలిపోయింది అది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. లిటరల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ ఫస్ట్ సినిమా బాగుంది, కొంతమంది బాగలేదు, డివైడ్ టాక్ ఉంది, అట్లా అన్న దాని మీద కలెక్షన్స్, బ్రహ్మాండమైన కలెక్షన్స్ తెచ్చిపెట్టింది మన తెలుగు ఇండస్ట్రీకి. ఇప్పుడు మనం కొన్ని ఇంగ్లీష్ పిక్చర్స్ వస్తుంటే ఎదురు చూస్తాం. చాలా పిక్చర్స్, జురాసిక్ పార్క్ అని, లేకపోతే అవతారం, మన తెలుగు సినిమా ఇక్కడ పుట్టిన ఒక తెలుగు సినిమా వస్తుంది అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 11,000 థియేటర్లు, ఇంచుమించు 11,000 థియేటర్ల పైన చైనాగా, అసలు అక్కడే అంటే విదేశాల్లో కూడా ఈ సినిమా ఎప్పుడో ఎదురు చూస్తున్నారంటే అది మన గొప్పతనం. ఆ గొప్పతనం అదంతా కూడా సుకుమార్ గారి పెన్నుకే ఉంది. ఆయన ఆ పెన్నుతో కొన్ని వందల కుటుంబాలకి జీవనాధారం ఇచ్చేసాడు. ఆయన ఆలోచన, ఆయనకు వచ్చిన ఆలోచనే కదా ఆ పెన్ పవర్తో వందలు. దానికి మన బన్నీ గారు తోడయ్యారు, అగ్గి బరాటా లాగా. మామూలుగా కాదు కదా. నాకు తెలిసి బన్నీ గారిది సుకుమార్ గారిది కాంబినేషన్ వచ్చిన ప్రతిసారి ఒక సెన్సేషనే, సూపర్ హిట్లు అయ్యింది కదా, మామూలు సెన్సేషన్ కాదు. సో మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అండ్ ఇంక్లూడింగ్ సుకుమార్ గారితో పోలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, ఒక్కొక్కటి. సో అలా సుకుమార్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, మీరు తీసుకున్న ఒక అంటే ప్రిన్సిపల్ ఏంటి? మనకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది చేసామనుకోండి, అది క్యారెక్టర్ అయిపోద్ది. అలా కాకుండా సుకుమార్ గారు ఇంకో స్టెప్ పైన ఆలోచిస్తారు, ఇంకో స్టెప్ ఇంకేం బాగుంది, ఇంకేం బెటర్ ఉంది అంటే డేస్ అయిపోతున్నాయో, షెడ్యూల్ టైం అయిపోతుందో, ఇదన్నీ అది ఏం పట్టవు. ఇది ఎంతవరకు దీనికి చేయొచ్చు, పీక్ ఎంతవరకు మనం ఈ క్యారెక్టర్ చేయొచ్చు అనే దానికి ఆయన దగ్గర మనం ఒక ఏదైనా డైలాగ్ చెప్పామనుకోండి, అంటే అది మనం నేర్చుకుంది పక్కన వేరే షూట్లో అయినా వేరే సినిమాలో అయినా మనం అది ఉపయోగించుకోవచ్చు. అంటే అది ఇలా కాదండి, ఇంకోటి చూద్దామా, బెటర్ అంతే. బెటర్ నాకు తెలిసింది అంటే ఒక దాంతో ఆయన ఒక పట్టాన సాటిస్ఫై కారు ఆయన సుకుమార్ గారు అస్సలు. ఓకే.